నేను మీ సౌమ్య, వెల్కమ్ టు B1 న్యూస్. ఈరోజు డిస్కషన్ పాయింట్ ఈరోజు మనం తెలుసుకోబోయే విశ్లేషణ ఏంటి అంటే ఏపీ పాలిటిక్స్. ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది ఏపీకి సంబంధించి ఏం జరగచ్చు, ఎవరు అధికారంలోకి రావచ్చు. రకరకాల ప్రిడిక్షన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేది జూన్ 1 తర్వాత రాబోతుంది కాబట్టి దానికంటే ముందు చాలామంది అనాలిసిస్ చేస్తున్నారు, ప్రిడిక్షన్స్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో చాలా మట్టుకి ప్రిడిక్షన్స్ ఏవైతే ఈ సార్ చెప్పారో, ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోయే గెస్ట్ ఎవరైతే ఉన్నారో చాలా మట్టుకి అంటే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన ప్రిడిక్షన్స్ కరెక్ట్గా అయ్యాయి. అందుకనే సార్ని పట్టుకొచ్చిన. ఆయన పేరు వచ్చేసి జీవీఎల్ఎన్ నరసింహాచార్యులు గారు. ఆయన ఆస్ట్రాలజర్ అండ్ ఈవెన్ అనలిస్ట్ కూడా. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎస్ సార్. సార్ ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్లో చెప్పేసిన మీ ప్రిడిక్షన్స్ ఆల్మోస్ట్ దగ్గరగా కరెక్ట్గానే ఉంటాయి. కాబట్టి ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి సార్ ఆ పార్ట్ అంటే ఇప్పుడు జరుగుతున్న అల్లర్లో అవన్నీ సిట్ విచారణ ఇది ఒక పార్ట్ అయితే, మీ ప్రిడిక్షన్ ఏంటి? ఏపీలో ఎట్లా జరిగింది పోలింగ్? సో B1 ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక ఆస్ట్రాలజర్ పొలిటికల్ అనలిస్ట్గా మారితే ఎలాంటి అంచనాలను వేయచ్చు అనే దాని మీద నేను 2004 నుంచి నేను ప్రాక్టీస్లో ఉన్నాను. సో అనూహ్యంగా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతాయి, అట్లాగని చెప్పేసి నేను శాస్త్రపరంగా ఎక్కడ మాట్లాడను. ప్లస్ నేను గ్రౌండ్లోకి వెళ్ళి గ్రౌండ్లో నిజాలు తెలుసుకుని మాట్లాడతాను. అంటే మీకు జనరల్లీ ఇంట్రెస్టా సార్? ఇంట్రెస్ట్ అందుకే మాది పొలిటికల్ ఫ్యామిలీ. ఇప్పుడు బాపట్ల కోన రఘుపతి గారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫాదర్తో మా ఫాదరు కలిసి రాజకీయాలు చేస్తుండేవారు. ఓకే. సో మాది పూర్తి స్థాయిలో వ్యవసాయదారి ప్లస్ ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ మాది. ఓకే. సో మా ఫ్యామిలీలో ఆస్ట్రాలజీ నాకే వచ్చింది, పొలిటికల్గా నేనే వచ్చాను, ఇంకెవరు రాలేదు. ఓకే. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం చూసినట్లయితే 2014కి 2019 మధ్య జరిగినటువంటి సమీకరణలు వేరు, 2019 2024 మధ్య జరిగేటువంటి సమీకరణలు వేరుగా ఉన్నాయి. నేను ఎప్పుడు కూడాను పెద్దలు చెప్పే వాక్యాలను బాగా నమ్ముతానండి. ఒక బలవంతుణ్ణి పతనం చేయడానికి అనేక రకాల శక్తులు ఏకమవుతాయి, అది డిఫరెంట్ వేలో జరుగుతుంటాయి. 2019లో 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా పోటీ చేస్తుంటే అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక మహాకూటమి పెట్టి ప్రజారాజ్యం పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం ఇలా 275 నియోజకవర్గాలలో కూడా కలిసినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి 155 సీట్లతో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 1952 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 275 నియోజకవర్గాలకు 1952 నుంచి ఎవరెవరు అక్కడ ప్రాతినిధ్యం వహించారు, ఎన్ని ఓట్లతో గెలిచారు, అవతల పక్క వ్యక్తి యొక్క ఓట్ బ్యాంక్ ఎంత, కమ్యూనిటీ వైజ్గా ఎన్ని ఓట్లు పడినాయి, ఎన్ని పోలేనాయి అనేది నా దగ్గర టోటల్గా డేటా నా దగ్గర ఉంది. ఓకే. ఈ డేటా నాకు ఒక వరంగా దొరికింది. సో ఇక్కడ పార్టీ వేరు, వ్యక్తిగత జీవితం వేరు. వ్యక్తిగతంగా మాట్లాడేదాన్ని శాస్త్రంతో ముడిపెట్టాను, శాస్త్రంతో ముడి చెప్పేదాన్ని వ్యక్తిగతానికి కలపను. సో నేను కామన్ పీపుల్ తరఫున ఎక్కువగా మాట్లాడుతుంటాను. అదే కావాలి కూడా కదా సార్. జగన్ గారికి నేను ఇచ్చినటువంటి నినాదమే పేదలకు పెత్తందారులకు మధ్య జరిగేటువంటి యుద్ధమే 2024లో జరిగేటువంటి యుద్ధం, ఈ ప్రకటన చేయండి అంటే. ఇక్కడ మనం చూసాం జనవరి నెల వరకు 2023 జనవరి వరకు కూడాను మాకు కూడా వైసీపీ వస్తున్న నమ్మకం లేదు. ఓకే. కాకపోతే ఎందుకని సార్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ఉన్నది. సహజంగా ఎలక్షన్ వచ్చినప్పుడే ప్రతి వారికి గొంతమ్మ కోరికలు గుర్తొస్తాయి. ఉదాహరణకి డ్వాక్రా మహిళలు ఉన్నారు, డ్వాక్రా కాదు వాళ్ళు ఉంటారు, అంగన్వాడీలు ఉన్నారు.
2019లో వాళ్ళ జీతం ఎంత, జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన తర్వాత పెరిగిన జీతం ఎంత? 4,000 రూపాయల జీతాన్ని 16,000 రూపాయలు చేసుకొచ్చాడు. కానీ మళ్ళీ వాళ్ళు ఇంకా మా జీతాలు పెంచాలి అనేది ఒక నిదానంతో వాళ్ళు వ్యతిరేకంగా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఒక వర్గం, ప్రభుత్వానికి ఎప్పుడు కూడా వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారి గొంతెమ్మ కొరకుల కోసం ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి వ్యవస్థ 1983 నుంచి మొదలైంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అటు వాళ్ళని సరిదిద్దుకోవాలి. రెండోది 2019, 20, 21 మనకు పూర్తి స్థాయిలో కరోనా. అవును, 2 ఏళ్ళు దాంట్లోనే పోయింది. ఇక మిగిలింది 3 సంవత్సరాల పాటు. ఆయన తీసుకున్న నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కరప్షన్ లేకుండా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రతి పేదవాడికి అందింది. ఇది సుమారు 75,000 కోట్ల రూపాయలు ఆయన ప్రభుత్వ ధనాన్ని పేదలకు అందించడం అనేది వాస్తవం అవునా కాదు? అది కనిపిస్తోంది, అందింది కూడా. అందింది. 75,000 కోట్ల రూపాయలు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పంచలేకపోయినాడు? అసలు ఆలోచన ఎందుకు రాలేదు? ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా 2004లో 2019లో కూడా ఫీజు రియంబర్స్మెంట్, 108 వీటి మీద ఆయన ఫోకస్ చేసి ఒక బ్రాండ్ ఇమేజ్ని తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 10 సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి మండు టెండలో తిరుగుతూ గ్రామాల్లో సమస్యలను తెలుసుకుంటూ, సో బిలో పావర్టీ ఉన్నటువంటి కుటుంబ వ్యక్తులకు మనవంతు సాయం చేస్తే వాళ్ళు అభివృద్ధి అవుతారు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకున్నప్పుడైతే వెళ్ళాడో మరి దాని ఎఫెక్ట్ 2019లో చూసాం. పాదయాత్ర 2014లో సింగిల్ లార్జెస్ట్ సీట్స్ 67 వచ్చాయి జగన్మోహన్ రెడ్డి. అందులో నుంచి 23 సీట్లు చంద్రబాబు నాయుడు గారు కలుపుకొని ఆ 700 కొంతమందికి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అన్పాపులర్ అని ప్రయత్నాలు చేశారు. అసెంబ్లీలో జరిగే సంఘటనలు మనకు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఆయన ఏమన్నాడు? సీఎంతో అడుగుపెట్టి వస్తా లోపలికి రాను అన్నాడు. ఆ 2014లో జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ గారు కానీ అధికార పార్టీ కానీ పూర్తి స్థాయిలో మైక్ ఇచ్చి కనుక అతని చర్చలను కొనసాగించినట్లయితే 2019లో చంద్రబాబు నాయుడు వచ్చేవాడు. సో ఒక శాసనసభలో పూర్తి స్థాయిలో ఒక సమస్యపై విశ్లేషణ ఇక భవిష్యత్తులో వింటామా లేదా అనేటువంటి చూసినట్లయితే 2009 రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోనే ఆ చర్చలు, ఆ సీరియస్నెస్ పోయింది. అసెంబ్లీ అంటేనే కొట్టుకోవడం, బూతులు తిట్టుకోవడం అనే స్థితికి వచ్చింది. దారుణంగా అయింది. అది ఏ పార్టీ అయినా కావచ్చు సార్. ఇప్పుడు ఇక్కడ ఎవరికెవరు తక్కువ కాదు. అవతల వ్యక్తులు మాట్లాడే విధానం బట్టి ఒకరు మాట్లాడతారు. అట్లా 2014లో 23 మంది ఎమ్మెల్యేలని నీకు అవసరం ఏంటి? నేను ఒక కామన్ పీపుల్గా నేను ఆలోచిస్తాను. నీ స్వలాభం కోసం, నీ స్వార్జితం కోసం ఒక ఓటు నోటు కేసులో నువ్వు ఇరుక్కొని అందులో నుంచి బయటపడటానికి రాత్రి హైదరాబాద్ వదిలిపెట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్ నువ్వు సాధించింది ఏంటి? 33,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇస్తే 2019లో మీ ఓటమి కారణాలేంటి? అంటే ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మనం ఏ సెగ్మెంట్లో మనం ఫెయిల్ అయినాము అని దాని మీద వాళ్ళు పోస్ట్ మార్టం చేయడం ఇంతవరకు జరగట్లేదని. ఆ జరగకపోవడం జగన్మోహన్ రెడ్డి పాలిట వరంగా మారింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సామాజిక అభివృద్ధి, శాస్త్రీయ అభివృద్ధి మరలా వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. సో మీరు డిసైడ్ చేసి చెప్తున్నారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ రాబోతోంది అనేసి, అంతేనా సార్? కానీ మేము వస్తాము, ఇద్దరు ఎక్కడ తగ్గట్లేదు కదా, మీరు అట్లా ఎట్లా చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి మాటే అతని క్రెడిబిలిటీ. చెప్పాడంటే చేస్తాడు, అబద్ధం చెప్పడు. ఒక సీఎం ఒక మీడియాకు వచ్చి
151 సీట్లతో నేను గెలుస్తున్నాను, అధికారం మనదే అని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ఒక్క సీఎం కూడా ప్రకటించాలి. మీ చరిత్ర చూసుకోండి. నిజమే, ఆయన 151 వస్తున్నాయి. ఇదే కూటమి మేము 160 సీట్లతో గెలుస్తున్నామనో లేదా 100 సీట్లతో గెలుస్తున్నామనో ఎందుకు ప్రకటించలేకపోయింది? చెప్పలేనంత మాత్రాన వాళ్ళు గెలవరని కాదు కదా సార్. అదే అట్లెట్లా అనుకోవడానికి లేదు అంటే కదా. మౌనమే ఓటమి అంగీకారం అనుకోవాలా? ఏం చూసి మీకు ఓటేస్తారు పబ్లిక్? దేనికోసం ఓటేయాలి? మీకు ఏం చేశారని ఓటేయాలి? జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన, జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ ఉద్యోగాలు ఇచ్చారా, ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు, సోమరిపోతులను చేశారు, ఇట్లాంటివన్నీ చెప్పారు కదా సార్. వాలంటీర్ వ్యవస్థ ఎందుకు, ఇవన్నీ కూడా వాలంటీర్స్ అన్ని వాళ్ళు డాటా చోరీ చేసి మిగతా వాళ్ళకి అమ్ముకుంటున్నారు, ఇది ఎప్పటికైనా మనకు థ్రెట్, ఇవన్నీ చెప్పారు కదా సార్. ఇవన్నీ ఏవి చూడలేదా? ఓటింగ్ శాతము 81% సార్. అసలు ఎప్పుడన్నా జరిగిందా? తండోపతండాలు వెళ్ళిండ్రు అండ్ ఈవెన్ మిడ్ నైట్ వరకు ఓటింగ్ వేసారు. 100% అండి, దాన్ని అంగీకరిస్తాను. అంటే ఇక్కడ డేటా చోరీ అనేటువంటిది 2019లో లోకేష్ గారి మీద ఒక ఇష్యూ బయటకు వచ్చింది. ఒక హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీ వాళ్ళు మొత్తం దీన్ని డేటా చోరీ చేశారు అందుగా, దాని మీద గొడవలు జరిగినాయిగా, అరెస్టులు జరిగాయి కదా. రెండోది సోమరిపోతులను ఎవరు సోమరిపోతులు చేశారండి? కూర్చున్న దగ్గరనే డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఇంకా వాళ్ళు పనికి కూడా వెళ్ళట్లేదు, అసలు పని చేయడానికి కూడా ఎవరు దొరకట్లేదు అనేది. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే వీళ్ళ బాత్రూమ్ కడగడానికి మనుషులు దొరకట్లేదు. తెలుగుదేశం కార్యకర్తల తెలుగుదేశం నాయకుల ఇళ్లలో స్కావెంజర్స్ దొరకటం లేదు, ఇల్లు చిమ్మేవాళ్ళు దొరకటం లేదు, వంట చేసేవాళ్ళు దొరకటం లేదు. అంటే జీవితాంతం ఇంకా ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క బాత్రూమ్ కడడానికే పనిచేయాలమ్మా, కాదు కదా. రెండోది నీ బాత్రూమ్ నువ్వు కడుక్కో. ఎంతకాలం మనకు ఒక సినిమా ఉంది, ఒక సినిమాలో ఎన్టీ రామారావు అంటాడు, నీ బాత్రూమ్లు కలిగేవాడు ఇండియన్, నీకు వంట చేసేవాడు ఇండియన్, చివరికి చస్తే పాడి కట్టేవాడు ఇండియన్. అంటే అభివృద్ధి సోమరిపోతు, ఎవరు సోమరిపోతులు కాదండి, రూపాయి దాచుకున్నారు. ఎవరికి ఇచ్చాడు? మరి అదే తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లకు కూడా ఏదో ఒక పథకం ద్వారా రూపాయి అందిందిగా. మాకొద్దు అని స్వచ్ఛందంగా రిజెక్ట్ చేయొచ్చుగా. తీసుకునే రూపాయి తీసుకుంటారు. వాళ్ళు ఎవరు కొట్టేసుంటారు సార్ అండి? ఆ లైన్లోకి వస్తానండి నేను. అంటే నేను రియాలిటీ దగ్గరలో చూశాను. మీరు మాట ఎవరికి వేశారన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మహానాడు అనేటువంటి ఒక ఏరియా ఉంది, మణిపాల్ బ్యాక్ సైడ్, టోటల్ స్లమ్, ఎస్టీ ఎస్సీ వాళ్ళకి 3,000 రూపాయలు పంచడానికి వెళ్ళారు టీడీపీ వాళ్ళు. ఇది ప్రత్యక్ష సాక్షినే అండి. నా ముందు ఒక చర్చ జరిగింది, చూస్తా కూర్చొని ఏం జరుగుతుంది అనేది. మీ ముంగట చర్చ జరిగింది. అక్కడే ఉన్నారు. 3,000 రూపాయలు ఇచ్చారు. ఒక ఆమె బయటకు వచ్చి 4,000 పట్టుకొచ్చింది ఇంట్లో నుంచి. తెలుగుదేశానికి ఓటేయమని అడగమాకు, ఇదిగో 4,000 తీసుకుపో. నేను ఆ మనిషిని కౌగిలించుకున్నానండి, అమ్మాయి నిజాయితీకి. ఏందమ్మా అని అడిగా. అయ్యా, నా కొడుకు చుట్టల్లా, నా కోడలు చుట్టల్లా, నా పెద్ద కొడుకు నెలకు నాకు 3,000 పంపిస్తున్నాడు. నాకు 36,000 రూపాయలు సంవత్సరానికి నా చేతికి వస్తున్నాయి. అంగవైకల్యం 2,000 వస్తుంది, రేషన్ బియ్యం వస్తున్నాయి, తింటున్నాను. నాకెందుకు వాళ్ళు ఇచ్చిన 3,000 రూపాయలు? మమ్మల్ని ఆత్మగౌరవంగా బతికిస్తున్నాడు ఆయన. చివరికి నా మనవాళ్ళు వస్తే నేను బట్టలు కొని పెడుతున్నా, కొనుక్కుంటారా అని. ఇది రియల్ ఫ్యాక్ట్ అండి. ఇది అందరు యాక్టర్స్ తిరిగారు కదా సార్ ఏపీలో ఎలక్షన్స్ అప్పుడు. అంటే ఒక జబర్దస్త్ యాక్టరు, సో వాడు అతను, నేను డ్రామా ఆర్టిస్ట్ని, నేను స్టేజ్ ఆర్టిస్ట్ని, పౌరాణిక నాటకాలు ఆడే వ్యక్తిని, నాకు ఒక గౌరవం ఉంది. కానీ పిట్ట కొంచెం కోత ఘనం అన్న సామెత ఒకటి ఉంది. అమ్మఒడి పథకాన్ని విమర్శిస్తూ సదరు ఆర్టిస్టు మాట్లాడిన మాటలను చూస్తే చాలా బాధేసిందండి. అదే వ్యక్తి 2000 రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్తో పాస్ అయిన వ్యక్తి. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వ్యక్తి మరి ఆ పథకం గురించి అవమానకరంగా మాట్లాడితే దానికి రియాక్ట్ కాకపోతే నాలాంటి వాళ్ళు కూడా ఇక ఆ పథకానికి విలువ లేదండి. ఎందుకు పథకం ఇచ్చాడని ఏ రోజున ఒక్క మీడియా ప్రశ్నించిందండి? అమ్మఒడి పథకం వలన వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేది ఏ మీడియా అయినా సరే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఒక యాంకర్ లేదండి. నన్ను 12-13లో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మా గ్రామానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఒక స్కూల్లోకి వెళ్ళాడు, పిల్లలు లేరు. ఆ హెడ్ మాస్టర్ చెప్పాడు, సార్ ఇది పిల్లల్ని పంపించారండి, వీళ్ళు పిల్లలకి 200 రూపాయలు, కూలికి వెళ్తే 200 వస్తుంది, పిల్లాడికి 200, తల్లికి 300, తండ్రికి 500, 1000 రూపాయలు సంపాదించుకుంటారండి.
కాబట్టి క్రాప్ సీజన్ సమయంలో వీళ్ళు పనులు రారండి, అందుకే ఇక్కడ ఆబ్సెంట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మేము మానవతా దృక్పథంతో పిల్లల జీవితాలలో సర్టిఫికేట్ హాజరిస్తామని ఒప్పుకున్నాం. అక్కడ కూర్చుని క్యాలిక్యులేషన్ వేశారు. సో రోజుకు 200 రూపాయలు అంటే నెలకు 600, నెలకు 600 సంపాదిస్తున్నారు. సో 12 ఆరులు 32. ఇట్లా క్యాలిక్యులేషన్ హాలిడేస్ అని తీసేసుకొని చేస్తే ఒకటే చెప్పాడు, ఆ రోజు చెప్పాడు, మీరు మీ పిల్లల్ని బడికి పంపించి వాళ్ళని విద్యాబుద్ధులు చెబితే మీకు నెలకు 15,000 రూపాయలు ఇస్తాను అని చెప్పినటువంటి మాట దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొచ్చారు. ఈ రోజున ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళినందుకు 15,000 ఇస్తున్నారు కదా, వాటిని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకున్నారు. సేవింగ్ రూపంలో ఉంది అంటున్నారు, డబ్బులు వేస్ట్ కావట్లేదు అనేది మీరు చెప్తున్నారు. రియల్ ఫ్యాక్ట్ ఇది. ఓకే. రెండోది, ఓకే, 2019 వరకు ఉన్నటువంటి స్కూల్స్ యొక్క పరిస్థితి చూడండి. ఒక ఆడపిల్ల మూత్రానికి పోవాలంటే ఇద్దరు తోడు దిశలో నా పక్క కాపలాగాస్తే కనీసం టీచర్స్ పాలన ఇబ్బంది ఉండదు. ఈ రోజున కొన్ని 30,000 స్కూల్స్ అమ్మఒడి అయిన తర్వాత నాడు నేడు పథకం కింద ఒక కార్పొరేట్ స్కూల్స్కు మించినటువంటి ఇన్ఫ్రానిచ్చి 3rd క్లాస్ నుంచి ఐబీ ఎంటర్ చేసి ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఒక గవర్నమెంట్ స్కూల్లో సీట్స్ లేవు అని బోర్డు పెట్టినటువంటి సందర్భం చూసారా మీరు? స్కూల్స్ మీద ఎడ్యుకేషన్ మీద బాగానే ఫోకస్ చేశారు సార్, అది కాదనట్లేదు. ఇవి మాత్రమే గెలిపిస్తాయి అని అంటే మాత్రం నేనైతే ఒప్పుకోను. బికాస్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఎడ్యుకేషన్ దాన్ని చూయించి ఓట్లు అడిగితే ఎవరైనా వేస్తారా సార్? వెయ్యరు. ఆయన అది కూడా అడగట్లేదు కదా. ఇంట్లో ఒక పిల్లవాడు విద్యావంతుడైతే, ఇప్పుడు 2019లో ఇంటర్ చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారు, ఇంటర్ పిల్లలు ఉన్నారు 2019లో. అప్పుడు వాడు వయసు ఎంత ఉంటుంది? 2010 ఇంటర్మీడియట్ కంటే 16, 17 ఉంటుంది అంతే. 2024కి వాళ్ళు ఏ యాక్సెప్ట్ ఉంటారు? డిగ్రీ అయిపోయి ఇంకా జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి జాబ్ వచ్చాయా? ఇక్కడ వినండి, మీ యాంగిల్ నాకు అర్థమైంది. నాకు ఈ 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ చదువుకున్నారు, ఫర్దర్ కోర్సుల మీద వాళ్ళు బయటకు వచ్చేస్తారు అక్కడ నుంచి. ఇక్కడ డెవలప్మెంట్ అంటే మీ దృష్టి ఏంటంటే 4 బిల్డింగ్లు కట్టాలి, 4 ఐటీ కంపెనీలు రావాలి, పరిశ్రమలు రావాలి, అంతే కదా. అయితే తెలంగాణలో ఎన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి? ఈ ఐటీ కంపెనీస్లో తెలుగు రాష్ట్ర విద్యార్థులు ఆర్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు? దీన్ని ఎప్పుడైనా సర్వే చేశారా ఏ సంస్థలన్నా? ఒక పక్కన ఈశ్వరామని మనుషులుంటే దేశమేగతి బాగుపడమని మనం చదువుకున్నాము చిన్నప్పుడు. ఒక పక్కన ఈశ్వరామని వాళ్ళ కుటుంబాలు గడవక, పిల్లల చదువులు చెప్పించలేక, సరైన తిండి పెట్టలేక, పోషణ పెట్టలేక బడుగు బలహీన వర్గాల ప్రజలు అవస్థపడుతుంటే వాళ్ళని సంయమనం పాటించి వాళ్ళకి స్థిరమైన ఆలోచన కలిగించి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పిస్తే రేపొద్దున ఆ విద్యార్థులు ఆ కుటుంబాన్ని కాపాడుకోరా? అది సామాజిక అభివృద్ధి చూడరా? మన కళ్ళున కబోదులం కాదుగా సార్. అయినా కూడా నిరుద్యోగత ఇదే ఉంది. ఈసారి వాళ్ళు ఓట్లే వేయలేదు అనేది అయితే ఒక పెద్ద బలంగా వినిపిస్తోంది సార్. దీన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా సార్? ఫస్ట్ టైం ఓటర్స్ అండ్ నిరుద్యోగులు వైసీపీకి ఓటు వేశారా వేయలేదా సార్? నేను చెప్పనా సార్? అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఓటు వేయలేదు. అగ్రవర్ణాల వాళ్ళు అసలు ఓటు దానికి రాలేదు. ప్రభుత్వ ఎంప్లాయీలో 40% పడింది, 60% పడలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఒంటరి మహిళ, పెన్షనర్స్ ప్లస్ ఇంకా మీరు చూస్తున్నారండి, తాడిపర్తిలో ఒక చౌదరి ఆమె నాకు పథకాల ద్వారా లబ్ధి పొందింది, నేను తెలుగుదేశం పార్టీకి ఓటేయను, వైఎస్ఆర్సీపీ పార్టీకి వేసినందుకు కదా కొడుకుళ్ళ తల్లిని చంపేసింది. ఇట్లాంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారండి బయటపడకుండా? ఎంతమంది ఉంటారు? కాబట్టి ఇక్కడ 50 to 53% వైసీపీకి ఓట్ షేర్ పడింది. లాస్ట్ టైం కంటే ఎక్కువ మీరు చెప్పారు. పడింది. మొత్తం అంతా కూటమి వచ్చినా పవన్ కళ్యాణ్ మానియా ఉన్నా అంటే ఇక్కడ బీజేపీ మానియా ఉన్నా పవన్ కళ్యాణ్ ఏమైనా దిగొచ్చాడు ఏంటండి? ఆయన ప్రజానాయకుడు, ఆయన ఈజ్ ఏ ఎమోషనల్ పొలిటీషియన్.
రాజకీయానికి పనికిరానటువంటి, రాజకీయాలకు పనికిరాని రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అన్నాడు. ఏం చూసి ఆయన ఓటేయాలండి? అంతంత లక్షల మంది ఎట్లా వస్తున్నారు సార్ ఆయన స్పీచెస్ వినడానికి? ఆయన స్పీచ్ అంటే ఆయన స్పీచ్లో ఏమన్నా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలా, లేకపోతే గరికపడేశ్వరరావు గారి కౌన్సిలింగ్ క్లాసులా? ఒక పొలిటీషియన్కి ఉండాల్సినటువంటి క్యాపబిలిటీ, క్వాలిఫికేషన్ లేని వ్యక్తి. ఎందుకంటే మేము ఇద్దరం పక్కపక్కన పుట్టిన వాళ్ళు ఒకే హాస్పిటల్లో, ఒకే డేట్లో పక్కపక్కన పుట్టాం, బాపట్ల లక్ష్మీకాంతమ్మ హాస్పిటల్లో. మా అమ్మ చెప్పారు, అరే నువ్వు వాడు పక్కపక్కన పుట్టారా, నా తర్వాత నేను కని బయటకు వచ్చి తర్వాత లోపల తీసుకెళ్లారు, ఇద్దరి మధ్య 6 గంటల గ్యాప్ అని. ఏ ఊరు వెళితే నా ఊరిలో పుట్టానంటాడు. ఒక వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ అక్కడ తెలుస్తుంది. రెండోది ఆవేశ నాయకుడు. పొలిటికల్గా ఎప్పుడు కూడాను మన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వ్యక్తిని స్వాంతన చేకూర్చి పంపించే స్థాయిలో ఉండాలి, లేదా ఏది మౌనంగా కూర్చోవాలి. ప్రజలను రెచ్చగొట్టి మత విద్వేషాలని, కుల విద్వేషాలని, రాగద్వేషాలని రెచ్చగొట్టి ఈరోజు ఎంతమంది యువత ఇంట్లో తల్లిదండ్రులు కట్టేసి పెట్టారండి, బయటికి రానికుండా. ఎందుకు? వెళ్తే గొడవలు జరుగుతాయి. దాష్టికులు కావాలని కోరుకుంటారు. నాకు దాష్టికులు కావాలి. తాడేపల్లిగూడ సభ ఒకసారి మీరు రివ్యూ చేయండి. నాకు కావాల్సింది సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు, ఉడుకు రక్తం కావాలి, దాష్టికులు కావాలి. ఆ దాష్టికత్వంతోనే నేను రాజకీయం చేయాలని అంత నిర్మోహమాటంగా ప్రకటించినప్పుడు నేను ఇంకోళ్ళైతే మీద సుమోట విషయం క్రిమినల్ కేసు పెట్టాలి ఆయన మీద. అంటే దాష్టికుడు అంటే ఎవరో తెలియకుండా మాట్లాడతామా? నీకు స్క్రిప్ట్ వచ్చేవాడు బుద్ధి ఉండక్కర్లేదు. దాష్టికుడు ఎవరండి? మర్డర్లు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, ఉన్మాదులు, ఇళ్ళు తగలబెట్టేవాళ్ళు, బాంబు తలిసేవాళ్ళు వాళ్ళు. నీవు వాళ్ళని కోరుకుంటున్నావు. నీ సినిమా అనేటువంటి ఒక పిచ్చిలో ఓటు అర్హత లేని వాళ్ళని ఎంకరేజ్ చేసి, ఓటు అర్హత లేని వాళ్ళని ఎంకరేజ్ చేసి, ఓటు అర్హత లేని వాళ్ళు అంటే 17 సంవత్సరాల వయసు వాళ్ళు. అంటే ఆయన సభలకు వచ్చింది 15 సంవత్సరాల వయసు వాళ్ళు అంటే యూత్ వచ్చారు. సో వాళ్ళు ఓటర్స్ కాదు. ఓటర్స్ కాదు. ఆయన చెబుతాడే మీరు సీఎం 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 అంటారు, కానీ ఓటు వేరు, మీకు ఓటు అర్హత ఉండదు. మీకు ఓటు అర్హత లేని వాళ్ళు అందరూ సభలకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఆయన బహిరంగంగా చెప్పుకున్న పదే నేను కాదు కదా. నేను ప్రతిదానికి ఉదాహరణ చెబుతాను. ఆయన మాట్లాడిన మాటలే మీరు సీఎం 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 వరుస్తారు, మీకు ఓటు హక్కు ఉండదు. ఓటు హక్కు ఉన్నవాడేమో ఓటేయడు, ఉన్నవాడేమో గట్టిగా అరుస్తారు. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి? 10 సంవత్సరాల పాటు పార్టీని పెట్టి నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి, ఇంకొకరిని ఉద్ధరించాలా? నాకు పోలింగ్ మేనేజ్మెంట్ తెలియదు, నాకు పోలింగ్ బూత్లో ఏజెంట్లు ఉండరు, 10 మందికి 100 రూపాయలు ఇచ్చి భోజనం పెట్టే శక్తి నాకు లేదు. మనం ఏం రాజకీయం చేయగలుగుతున్నప్పుడు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టావు? నీ క్రెడిబిలిటీ ఏంటి? ఇది ఆయన అన్నమాట, నేను అన్నమాట కాదు. రాజకీయ పార్టీ ఎందుకు పెట్టిండ్రు? వాట్ ఈస్ ద రీజన్? దట్ ఈస్ అది మిలియన్ డౌట్ క్వశ్చన్. అది ఎవరి కోసం అంటే చంద్రబాబు కోసం పెట్టాడు పార్టీ, ఆయన సొంత కోసం కాదండి. నీవు ఎదిగి నీ కార్యకర్తల్ని కాపాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవడో ఒక బాధ్యతలో ఉన్నటువంటి, ఒక డ్యూటీలో ఉన్నటువంటి ఒక సిఐ తన విధులకు ఆటంకం కలిగిస్తున్నాడనే ఉద్దేశంతో ఒక వ్యక్తిని నీ పార్టీ కార్యకర్తని కొడితే నీవు శ్రీకాళహస్తి అంత కంప్లైంట్లు చేసిన వాడివి. నీకోసం నీ వీర మహిళ రాయపాటి అరుణ అమ్మాయిని విపరీతంగా కొట్టి, బూతులు తిట్టి, ఎక్కడ కొట్టాలో కొడుతుండ కొట్టి నీవు చేస్తే కనీసం నీవు వెళ్ళి పరామర్శించాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? మరి నువ్వెట్ట రాజకీయ నాయకుడు అవుతావు? నేను కాసేపు కులానికి సపరేట్ అంటావు, నేను కులాలకు అతీతం అంటావు, నేను చెగువేరా అంటావు. చెగువేరా యొక్క హిస్టరీ ఏంటంటే ఆయన ఏం చేశాడు దాని గురించి పబ్లిక్ ఆలోచించరా? అంటే నీకు క్రెడిబిలిటీ లేదు, డిసిప్లిన్ లేదు, డిటర్మినేషన్ లేదు, డిస్క్రియేషన్ లేదు, ఒకటే క్రియేషన్. అంటే ఒక హిస్టీరియా జబ్బు కన్నా మందు దొరుకుతుందండి. హిస్టీరియా జబ్బు కంటే ప్రమాదకరమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. మీకు బాగా కోపం ఉన్నట్టుంది సార్. నాకే కోపం లేదు. రైట్ నౌ ఒకటే మాట చెబుతానండి. నేను చాలా వీడియోస్లో
నేను సర్వే చేశాను పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎవరితో పొత్తక్కర్లేదు. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న 34 నియోజకవర్గాల్లో కనుక మీరు పోటీ చేస్తే ఎవరితో పొత్తొద్దు. ఓకే, యు ఆర్ ఎ కింగ్ మేకర్, రైట్? కింగ్ మేకర్. సుమారు 25 స్థానాలు గెలిచేవాడండి. మరి 2019లో ఎందుకు ఆయన సింగిల్గానే పోటీ చేశారు కదా, మరి అప్పుడు ఎందుకు ఇంపాక్ట్ చూపెట్టలేదు, ఇప్పుడు ఎట్లా ఇంపాక్ట్ అంటే ఇక్కడ ఏంటంటే 2019కి ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. ఈయన ఆయన పాత చేసుకొచ్చారు అందరూ. అవును. రెండోది, పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఇండివిజువల్గా పోటీ చేద్దాం ఈసారి. సో ఓటు ప్రభుత్వ ఓటు చీలి నీకు పడిన అప్పుడు చంద్రబాబు వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేక ఓటు వాళ్ళు కనుక జనసేనకు పడితే రైట్ నౌ ఆ టైంలో అలయన్స్ పెట్టుకున్న లోపల ఒక సీక్రెట్ అండర్స్టాండింగ్ వెళ్ళారు, కానీ అది ఫెయిల్యూర్ అయింది. అది మొట్టమొదట 2019 స్పీచ్ల్లో పవన్ కళ్యాణ్ అమ్మని, భార్యల్ని నన్ను తెలుగుదేశం వాడు తిడుతున్నారు, తెలుగుదేశం పార్టీ గొడ్డలో తీసి కొడతాను అన్నావు. మళ్ళీ నువ్వు ఆ గొడ్డలో ఎందుకు దూరకపోయి 2009లో రాజశేఖర రెడ్డి గారిని ఏమన్నావు, నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నడి బజార్లో ఇప్పి కొడతాను అని చెప్పి అన్నావు. మరి ఎందుకు ఆ పని చేయలేకపోయినావు? అంటే ఇక్కడ ఏ ఎండకు ఆ గొడుగు, ఎక్కడికి వెళితే అక్కడ తిడతాం. చివరికి దిగజారిపోయి తన కాలి చెప్పు తీసుకొని వైసీపీ గుండాలని చెప్పులతో కొడతాను అని ఒక చెప్పు చూపించామంటే ఆ రోజు నీ పతనం డౌన్ఫాల్ మొదలైంది. నేను చెప్పా ఆ రోజు, చెప్పు గుర్తుపెట్టుకుని చెప్పులు లేకుండా తిరుగుతున్నాడా, నీకెందుకు? 34 సీట్లు డైరెక్ట్గా పోటీ చేసుకో, ఒక్కడ సంబంధం లేదు. 10 సీట్లతో నువ్వు అధికార ప్రతిపక్ష పార్టీ గౌరవంగా కూర్చుంటావు అంటే అని కూడా మెసేజ్ ఇచ్చాను నేను. అసలు నీ గ్లాసు గుర్తే నీ పాలిటి శాపం. ఎందుకు? గ్లాస్ అనేటువంటిది అది ఎవరికి కూడా కలిసి రాదండి. దానికి పూర్వాంగానికి వెళితే సార్, యాజ్ ఎ ఆస్ట్రాలజర్ యు ఆర్ టెల్లింగ్ దట్, అంటే రాజకీయాన్ని ఆస్ట్రాలజీని రెండింటిని కలిపి చెప్తే మరి మనం ఒక వ్యక్తి బాగుపడటానికి అనేక రకాల సూచనలు ఇస్తాం. నేను చెడగొట్టు సూచనలు చెప్పలేదు. అరే, భారతదేశంలో కోహినూరు వజ్రం అనేటువంటిది ఒక మహిళ వితంతువు దొరికింది. ఆమె దగ్గర నుంచి ఒక ఆయన చీరాల బీచ్కి వచ్చి బీచ్ నుంచి తెలుసుకుని వచ్చి ఒక మహమ్మదీయుడు దాన్ని తీసుకుని వెళ్ళాడు, అంత రోకలు ఇచ్చి. అది తిరిగి హైదరాబాద్ నిజాం నవాబు దగ్గరికి, అక్కడి నుంచి తిరిగి అన్ని దేశాలకు పోయింది. వన్స్ ఆ డైమండ్, ఆ గ్లాస్ పీస్ అనేటువంటిది మన భారతదేశం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అది ఏ రాజ్యంలోనూ అది ఆ రాజ్యం సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం బ్రిటన్లో ఉంది. ఆ బ్రిటన్ కూడా ఆర్థికంగా దెబ్బతింది. శ్రీలంక నుంచి బ్రిటన్ పోయింది, జర్మనీకి పోయి వచ్చింది. తిరిగి ఆ డైమండ్ అనేటువంటిది ఎక్కడున్నా కూడా ఆ రాష్ట్రం అరిష్టంగా ఉంటుంది అని చెప్పాను. అందువల్ల గ్లాస్ గుర్తున్నటువంటిది ఆయనకి శాపం. అది కూడా చెప్పాను. అది రాకుండా ఇంకోటి ఎత్తుక్కో. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చదువుకున్నాడా లేదా రాజకీయ అనుభవం ఉంది, ఇది ఒక ఆస్పెక్ట్. రెండో కోణం చెప్పుకొచ్చాను. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని గెలవనివ్వడు. సార్, గెలవాలనే కదా సార్ ఇద్దరు కూటమి కట్టిండ్రు, ఈవెన్ బీజేపీ వాళ్ళని కూడా కలుపుకున్నారు. గెలవడానికే కదా ఇదంతా చేసింది. ముందు 70 సీట్లు ఇస్తామని మనకు సినిమాలో బ్రహ్మానందాన్ని, సమరసింహారెడ్డి సినిమాలో బ్రహ్మానందాన్ని, అరే బ్రహ్మం కౌంటర్లో కూర్చో అని కూర్చోబెడు. జయచిత్ర క్యారెక్టర్ కూర్చోబెడు. 10 మినిట్స్ తర్వాత అరే బ్రహ్మం కొద్దిగా వచ్చి పప్పు రుబ్బు, మళ్ళీ 10 నిమిషాలు అరే బ్రహ్మం దోశలే, ఇట్లా ఉదయం కూర్చోబెట్టిన సాయంత్రానికి అంట్ల బొచ్చులు తోమిస్తాం. సేమ్ లైక్ మైండ్ చంద్రబాబు నాయుడు. ముందు 70 సీట్లు అన్నారు, 40 అన్నారు, 30 అన్నారు. చివరికి ఎంతకు వచ్చాడండి? 21కి వచ్చాడు. 24 నుంచి 21. ఈ 21లో ఒరిజినల్ జనసేన ఎంతమంది అండి? ఒక ఛానల్ వీడియోలో ప్రస్ఫుటంగా చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి 6 నుంచి 9 సీట్లు వాళ్ళ ఒరిజినల్ జనసేనకే వస్తాయి తప్ప ఎవరికి రావని 9 మందికి ఇచ్చారు అని చెబుతూ, ఆర్జీవి గారికి మరొక సినిమా వెన్నుపోటు చిత్ర సినిమా ఒకటి వస్తుంది అని చెబుతూ, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కనుక గెలిపిస్తే లోకేష్కి భవిష్యత్తు ఉండదు. కాబట్టి అంటే
ఒక ఉమ్మడి మేనిఫెస్టో పెట్టినప్పుడు, ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించేటప్పుడు తెనాలి మనోహర్, తాడేపల్లిగూడెం సో అండ్ సో అని చెప్పుకున్నాడు. కానీ చంద్రబాబు కుప్పం నారా చంద్రబాబు అనుకున్నాడు. కానీ నేను పలానా చోట పోటీ చేస్తాను అని చెప్పుకోలేనటువంటి నిర్ణయం తీసుకోలేనంతటి దయనీయ స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అవునా కాదా? మనం నేను కాంప్రమైజ్ అవుతున్నాను, ఇప్పుడు ఎవరి కోసం కాంప్రమైజ్? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దు, జగన్మోహన్ రెడ్డి సర్కార్ రావద్దు, దానికోసం నేను ఎంతకైనా అణిగి మణిగి ఉంటాను ఆయన చాలా టైమ్స్ చెప్పిండు కదా సార్. దానికి నేను ఇంకో లాజిక్ ఇచ్చానండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు కట్టుకున్న పెళ్ళాం దొరలాడాలి, భూమి మీద పడిపోయి కన్న కొడుకు దొరలాడాలి. ఏదీ లేదు, నువ్వు ఎందుకు దొరలాడావు? ఆ రోజే వైనాట్ 175 జనసేన మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం పోటీ చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డికి ముచ్చెమటలు బట్టి తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అయిపోయేది. పొత్తు ధర్మం అని మనకు ఉన్నది. మర్కట కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయం 2 రకాలు ఉంటాయి. పొత్తు ధర్మం గురించి మాడుకున్నారు వీళ్ళు. కోత ఏం చేస్తుంది? తన బిడ్డను ఒళ్ళోనే కూర్చోబెట్టుకుని ఎలా గెంతలో నేర్పుతుంది. కానీ పిల్లలు చేయదండి. ఆ పిల్లలు తీసుకుని అక్కడ చాటు దాచిపెట్టి వాటిని ఎలా తినాలో చూస్తుంటుంది. నీవేం చేసావు? తనకు ములాఖత్తులో ములాఖత్తి నేను టీడీపీకి నేను మద్దతు ఇస్తున్నాను, టీడీపీ పార్టీ పతనం అయిపోయింది, మనమే యాక్సెస్ చేయాలి, ప్రెస్ మీట్ ఇచ్చింది నువ్వే కదా. నేను అడిగాడు మద్దతు ఇమ్మని. ఆ రోజు కనుక వైనాట్ 175 అన్నట్టయితే ఈ రోజున జనసేన నెంబర్ 1 స్థాయిలో కూర్చునేది. అంటే ఆయనకు సీఎం కావాలని లేదా, లేకపోతే పార్టీ ఎదగాలని లేదా? వాట్ ఈస్ ద రీజన్ సార్? సో నా అంచనా ఏదో మొత్తానికి తనకు సంబంధించినటువంటి బలహీనతలు కానీ ఏదో ఒక ఆధారాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని గేమ్ ఆడుతుందని అనిపిస్తుందండి. టీడీపీ వాళ్ళు అనుకుంటాను. అందుకని ఇప్పుడు అందరూ ప్యాకేజీ స్టార్ అన్నారు అని అంటున్నారు. కనీసం చంద్రబాబు నాయుడు అసలు మేము ఆయనకి ఏమి ఇవ్వడం లేదు, అనవసరమైన ప్రాపకాండ అని చెప్పచ్చు కదా. అది కూడా చెప్పలేదు. రెండోది, పిఠాపురం వెళ్ళి వంగాగీతని నుంచోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా ఈయన డిప్యూటీ సీఎం అని చేస్తున్నాను, నా దగ్గర పెట్టి మీకు పంపిస్తున్నాను, మీ ప్రాంతం డెవలప్ చేసుకోండి అని చెప్పి అన్నప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను కూడా పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం అని చేస్తానని ఎందుకు ప్రకటించలేకపోయారు కూటమి? ఇంటర్వ్యూలో లోకేష్ గారు మేము పార్టీ సమావేశాలు నిర్వహించుకుంటాం, అటువంటి ఆలోచన లేదు, ఒకసారి మీ నేత అని చెప్పించారు తప్పితే టోటల్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని ఒక తోలుబొమ్మలాటలో కేతిగాళ్ళ వాడుకున్నారు. ఇప్పుడు పిఠాపురంలో గెలుస్తారా లేదా పవన్ కళ్యాణ్? పిఠాపురం కష్టం అండి. పవన్ కళ్యాణ్కే ఎడ్జ్ ఉంది, పవన్ కళ్యాణే గెలవబోతున్నారు, బెట్టింగ్ భయంకరంగా నడుస్తోంది. 2019 ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ ముందు రోజు కూడా తెల్లవారితే కౌంటింగ్ అనగా కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది బ్రదర్కి బెట్టింగ్లు పెట్టుకోమన్నారు. నిస్సిగ్గుగా బ్రాకెట్ ఆటలకి ఈ బెట్టింగ్పై తేడా లేదండి. తిరణాలలో పొట్టకూడి కోసం ఒక పట్టా వేసుకొని 4 సినిమా యాక్టర్ల బొమ్మలు పెట్టుకొని ఆడుతుంటారు ₹10 పావులకి. వాళ్ళు అలా ఆడితే వాళ్ళ మీద కేసులు పెడతారు, క్రిమినల్ కేసులు పెడతారు, ఫోక్ చట్టాలు పెడతారు. మరి బెట్టింగులకి 10 మంది బుకేలను దించి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పేసి ప్రచారం చేయించి నిస్సిగ్గుగా కొన్ని ఛానల్స్ మీకు గిఫ్ట్లు ఇస్తాం, ఏ పార్టీ గెలుస్తుందో చెప్పండి. ఎలక్షన్ కమిషన్ కూడా ధృతరాష్ట్రుడు పాత్ర పోషించిందేమో అన్న భావన పబ్లిక్లో అనుకుంటున్నారు. తిరణాళ్లలో గొడ్డలిప్పుకొని అర్ధనగ్నంతో పొట్టకూటి కోసం కుటుంబ సభ్యుల్ని పోషించుకోవడం కోసం విధి లేని పరిస్థితిలో వాళ్ళు రికార్డ్ డ్యాన్సులు వేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి శిక్షిస్తారు. ఇక్కడ స్టూడియోలో కూర్చొని మొహాన్ని రంగులు వేసుకొని డ్యాన్సులు వేసే వాళ్ళని తీసుకొచ్చి ఎన్నికల్లో ప్రచారాలకు చేస్తారు. ఇది ఎక్కడ ఈ న్యాయం అండి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క గవర్నమెంట్లో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కాస్త రిలాక్స్గా ఉన్నారు. ఏదో రూపంలో వాళ్ళకి రూపాయి వచ్చి జాగ్రత్త పడ్డారు, సొంతంగా పనులు చేసుకుంటున్నారు, తింటున్నారు. అంటే ఈ డబ్బు కొంత ప్రభుత్వం, కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఉంటాయి కదా. 75,000 కోట్ల రూపాయలు పంచాన్ని డైరెక్ట్గా అథెంటిక్గా చూస్తున్నప్పుడు
గతంలో వచ్చినటువంటి ఇదే సొమ్ముని తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఖర్చు పెట్టింది? ఇప్పుడు ప్రజలు జరిగే చర్చ అదే. ఎన్ఆర్ఐలు దిగారు కదా. వాళ్ళ అనలిస్ట్ ఏంటంటే ఆ ఊళ్ళో ఎదవలు ఓటేయరు, వాడికి ఏదో బరువో బలహీనత అప్పో ఉంటుంది, దాని మీద దెబ్బ కొడదాం అంటే ఓటర్ నీ కంటికి వెదవల్లా కనబడుతున్నారా? అంటే ఎంత దురహంకారం. అక్కడ మాట్లాడినాడు ఒక క్యాండిడేట్, పేరు తెలుసా మీకు ఏమన్నా? ఒక క్యాండిడేట్, అతను మైలవరం దగ్గర ఒక చిన్న గ్రామం అండి, మైలవరం దగ్గర. ఆయన అప్పట్లో లక్కిరెడ్డి బాలరెడ్డి అనే ఇంజనీరింగ్ కాలేజ్, ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ మన కృష్ణా జిల్లాలో, ఆయన పట్టుకొని అమెరికా వెళ్ళి ఏదో ఉద్యోగం అక్కడ ఏదో పెట్రోల్ పడతామో లేదా బాతులు కూడా పని చేరి నిలబడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది ఆడవాళ్ళని అక్కడ ఇళ్లలోకి పనులకు పంపించి వాళ్ళ చేత వ్యాపారం చేసి ఆ వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకొని అదే లక్కిరెడ్డి బాలరెడ్డి గారిని జైల్లో పెట్టించిన ఘనత ఉన్న వ్యక్తి అతను. వాళ్ళ మనకు వచ్చి సమాజంలోకి మాట్లాడేది. మీరు చేస్తోంది ఆరోపణ సార్, నిజంగానే అది జరిగిందా? కాదని వాళ్ళు మీడియా ముఖ్యంగా చెప్పమని ప్రూఫ్లు పెడతాను. నేను మైలవరం జమీందార్ గారి కాలేజీలో పనిచేసిన వ్యక్తిని, నేను సంస్కృత తెలుగు సబ్జెక్ట్ చెప్పిన వ్యక్తిని. నేను ఆ వ్యక్తిని ఆ గ్రామానికి కూడా అసహించుకుంటారు. నీ ఓటర్లను గౌరవించుకో, నీవేం చేసావో చెప్పుకో, నా గురించి ఏదని చెప్పు సార్. పర్సనల్ ఎలిగేషన్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు పర్సనల్ ఎలిగేషన్స్ అసలు ఇక్కడ పబ్లిక్ 2 పాయింట్స్ ఆలోచించారండి. పథకాలు అందాయి, బాగున్నాం, ఒక యాక్సెప్ట్. రెండోది మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడారు, ఓటర్ని కించపరుస్తూ మాట్లాడారు. ఎన్ఆర్ఐలు ఎంతమంది వచ్చారు, అసలు వాళ్ళ ఓటు హక్కు ఇక్కడ ఎందుకు తీసేయలేదు? ఎందుకు తీయాలి సార్? వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే కదా. అంటే నీకు అమెరికాలో ఓటేస్తావు సార్, అది డిఫరెంట్ కంట్రీ సార్. కడుపు కూడి తినేవాడు తాను బతికేటువంటి ప్రాంతానికి కానీ జన్మించిన ప్రాంతానికి కానీ సేవ చేయాలి. ఈ రోజున మనం ట్రంప్ను తిడతామండి, అంతేనా? ట్రంప్ యొక్క ఉద్దేశం తప్పే ఉందండి. నా అమెరికన్స్ మౌనాలను కోరుకుంటాడు, అక్కడ పోయి మేము రూలింగ్ చేస్తామంటే ఎట్టగా కాదు కదా. నువ్వు సమాజానికి ఏం చేసావు? కరోనా సమయంలో 2 సంవత్సరాల సమయంలో ఈ కూటమి అభ్యర్థులు ఎక్కడ తిరిగారు చెప్పండి? ఈ ఎన్ఆర్ఐలు ఏమైపోయారు? ఈవెన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో కరోనా సమయంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి ఫండ్లు ఇచ్చారు, సహాయం చేశారు చేయమని. హైదరాబాద్లో ఉండేటువంటి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఒక వర్గం కానివ్వండి, ఎవరన్నా ప్రభుత్వానికి రిలేషన్కి ఫండ్ ఇచ్చారా? మరి మీరెట్టా మాట్లాడతారు వచ్చి అక్కడికి వచ్చి? సరే, అవన్నీ ఎలక్షన్స్లో ఇంపాక్ట్ చూపిస్తాయా? లాస్ట్ 3 నెలలు 6 నెలలు మాత్రమే ఎవరైనా ఓటర్స్ పరంగిత జ్ఞానం కలిగి ఉన్నారు, అన్నీ చూసుకున్నారు, ఒక ఫిక్సేషన్కి వచ్చారు. ఏం చూసారు సార్? పర్టికులర్గా ఏం చూసారు చెప్పండి సార్. ఏం చూసి ఓటేశారు ఏపీ ప్రజలు? అంటే ఏం చూసే ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలండి? ఏం చూసి వేయాలి ఓటు? మీరు చెప్పండి, 3 పాయింట్లు చెప్పండి. నేను చెప్పాను, నవరత్నాల పథకాలు 2 కోట్ల 30 లక్షల మందికి వెళ్ళాయి. దానికంటే రెట్టింపు పథకాలు ఆల్మోస్ట్ 1,60,000 కోట్లకు సంబంధించిన పథకాలు చంద్రబాబు నాయుడు అంటే డబుల్ కాబోతోంది, అది ఇవ్వబోతున్నామని ప్రామిస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సంవత్సరం ఆదాయం ఎంత అండి సార్? అవన్నీ ఆలోచిస్తారా సార్? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎడ్యుకేటెడ్ అనేవాడు ఎప్పుడు కూడాను తన దిగువ స్థాయి వ్యక్తులను గౌరవించాలని చూసుకోవాలి. 1,60,000 ఆంధ్రప్రదేశ్ ఆదాయం రోజుకు 300 కోట్లు, అంత మించి లేదుగా. అదే ఆయన కూడా అదే చెప్తున్నాడు కదా, ఆదాయం పెంచుకునే దిశగా అసలు ఆలోచనే చేయట్లేదు, మేము వస్తే చేస్తాము. ఈ పని 14-19 మధ్య మీరు ఎందుకు చేయలేకపోయినారు? స్వచ్ఛందంగా ఇచ్చారు, రైతులు భూములు 33,000 ఎకరాలు ఇచ్చారు కదా, నువ్వు ఎందుకు డెవలప్ చేయలేకపోయినావు? అప్పుడు చేయలేకపోయినాం, అప్పుడు మిస్టేక్ అయింది, అప్పుడు ఓడిపోయాం, ఇప్పుడు పొరపాటు గ్రహపాటు మూడో దానికి అలవాటు అయిపోయింది. 2014లో నువ్వు రైతులు రుణమాఫీ అన్నావు, వాళ్ళనైతే ఎంత బరువు పడుతుండొచ్చు. అదే 2014లోనే జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ చేస్తా అన్నట్టయితే ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు. అది కాదు, నేను చేయలేను, నాకు పదవి అక్కర్లేదు,
ఏం చేసావు? ఆడవాళ్ళు బంగారం తెచ్చుకోవద్దు, మీరు రాగానే ఇడిపిస్తామని చెప్పన్నావు. ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు? ఎందుకు నీవు విద్యార్థులకి మంచి చదువులు చెప్పించలేకపోయినావు? అదేమంటే విజన్. ఏంటి నీ విజన్? ఒక పక్కన కడుపులో కాలి బజార్న పడుతుంటే నీ విజన్ ఎందుకు పనికి వస్తుందండి? వచ్చిందా? సింపతి వర్కౌట్ అయిందా సార్? నిజంగానే సింపతి వర్కౌట్ అవుతుంది అనేసి అనుకున్నారు. అంటే అంత అలిపిరి బాంబు బ్లాస్ట్ అప్పుడే నీకు సింపతి రాక ఓడిపోయి రాజశేఖర్ చేతిలో పెట్టావు. అవినీతి కేసులో ఎప్పుడు సింపతి రాదండి, సహజం. నేను మళ్ళీ అదే వ్యక్తి నేను చెప్పా, వస్తే 14 రోజుల్లో బెయిల్ రావాలి, లేకపోతే మండల దీక్ష చేయాలి. కరెక్ట్ 50 రోజులు బయటకు వచ్చాడు. ఒక పేరు మోసిన రాజకీయ నాయకుడు, ఒక ప్యాలెట్ బ్యూరో వ్యక్తి నాకు నా పర్సనల్ ఫోన్ చేసి, బాపన్న కొడుకులకి ఎందుకుగా రాజకీయాలు, అందుకే మీకు మేము ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వటం లేదు, వచ్చేది మా పార్టీనే, నీ సంగతి చూస్తాను అన్నాడు. యాజ్ నవ్ నా ఫోన్లో ఆయన వాయిస్ ఉంది. మీకు బెదిరింపు కాల్స్ కూడా వస్తాయి? బాగా వచ్చాయండి, బాగా వచ్చాయి. నేను చెప్పా, నువ్వు ఏ బాపన్న కొడుకు అన్నావు, అదే బాపన్న కొడుకు ఆంధ్రప్రదేశ్లో నీ పార్టీని రాకుండా చేస్తాడు, చూసుకో అన్నాను. అప్పుడు నేను డేటా తీసి మొదలుపెట్టాను. ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్, అటు ఆస్ట్రాలజీని కంపేర్ చేస్తున్నాను, ఇటు సమాజం చూస్తున్నాను. కుప్పంలో ఓడిపోతాను చంద్రబాబు నాయుడు అన్నాను. ఇప్పుడు ఓడిపోతున్నాడు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారా సార్? ఆయన ఏమన్నా బ్రహ్మ పదార్థం ఏంటి? కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారు, పిఠాపురంలో ఆయన ఓడిపోతారు. ఇప్పుడు ఇంతకుముందు రీజన్ చెప్తూ మంగళగిరిలో లోకేష్ ఏం సార్ ఇది? అందరూ ఓడిపోతారు, ఓన్లీ వైసీపీకి సంబంధించిన నాయకులు మాత్రమే గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే గెలుస్తారు. నేను వైసీపీలకి ఓడిపోయిన వేలు చూడట్లేదు. నేను చూస్తున్నా వైసీపీలో ఓడిపోయి చాలా మంది ఉన్నారు. ఎవరు సార్? ఎవరెవరు మినిస్టర్లు సగం మంది పోతారు వైసీపీలో? పోతారు. మర్చిపోక 2-3 పేర్లు సార్, మళ్ళీ డెఫినెట్లీ రిజల్ట్ రోజు మాట్లాడదాం సార్. రోజుగా టైట్. ఓకేనా? తర్వాత వచ్చేసరికి వేణుగోపాల్ ఓడిపోతారా లేకపోతే ఓడిపోతారు? ఓడిపోయి ముగ్గురు 4 ఉన్నారు. అచ్చా. నేను ఏ పార్టీకి నేను భుజాన మోసుకొని ఏ పార్టీ నేను తోలనానండి. గ్రౌండ్లో జరిగే రియాలిటీ మాట్లాడుతున్నాను. ఎందుకు రోజా గారు ఎందుకు ఓడిపోబోతున్నారు సార్? ఆమె లోకల్ ఉండేటువంటి ఆ పార్టీ వ్యక్తులే ఆమెకు వ్యతిరేకంగా చేశారు. ఆమె బాగానే పనిచేసారా? యాజ్ ఎ మినిస్టర్ అండ్ యాజ్ ఎ ఎమ్మెల్యే బాగానే చేసిర్రా? నేను ఆమె సంబంధించినటువంటి మినిస్ట్రీలో ఉండే విషయాలు నాకు తెలియదు. ఓకే, యాజ్ ఎమ్మెల్యేగా చేస్తే గెలుస్తుంది, చేయకపోతే కదా ఓడించేది. నీవు ఏం అభివృద్ధి చేశావో, నువ్వేం చేయదలుచుకున్నావో, నువ్వేం చేస్తావో, ఏం చేశావో చెప్పుకోలేనంతటి దౌర్భాగ్య స్థితిలో క్యాంపెయిన్ చేసింది టీడీపీ. వాళ్ళు చేయలేదని, వాళ్ళు అభివృద్ధి చేశారని చేయలేదు అంటలేదని. నువ్వు చేసిన చెప్పుకోలేకపోయినావు. అది వదిలేసి వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ ఉపయోగపడుతున్నారు, హ్యూమన్ ట్రాఫిక్ చేస్తున్నారు. సపోజ్ ఒకటి పెళ్ళాం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి, ఇంట్లోంచి మొగుడితో చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ మొగుడని కంప్లైంట్ పెట్టాడు పోలీస్ స్టేషన్లో. ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, తీమని బయటికి. వాలంటీర్లు ఉగ్రవాదులు, వాలంటీర్లు గుడ్డలిప్పి బజార్ను పడేసి కొట్టాలి. వాలంటీర్లు మిట్ట మధ్యాహ్నం ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళని ఏడిపిస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందండి? మీ అంచనా ప్రకారం నీ చుట్టుపక్కల తిరిగేవాళ్ళు కదా, నీ చుట్టుపక్కల తిరిగేవాళ్ళు. నీ ఇళ్ళ మధ్య తిరిగే వ్యక్తి కొత్త వ్యక్తులను పెట్టలేదు కదా. అందులో మీరు నిర్ణయించిన వ్యక్తులేగా వాళ్ళు, మీరు ఇచ్చిన డేటాగా వాళ్ళది. అంటే కరోనా సమయంలో ప్రభుత్వం ద్వారా ప్రాణరక్షణ పొందిన వారు ఎవరైనా సరే వైసీపీకి ఓటేశారండి. అదే అనుకుంటున్నా, వైసీపీకి ఓటేశారు. ఆ కరోనా టైంలో చేసినటువంటి సేవలు డెఫినెట్లీ గుర్తుంటుంటాయి సార్ ఓటర్కి. మానవత్వం ఉంటే గుర్తుంటుందండి. వాడు మానవత్వమై మనిషి అయి ఉంటే గుర్తుంటుందండి. అరే నేనండి ప్రత్యక్షంగా నేనే రోజు 100 సార్లు తగలబెట్టేవాడిని. నేను మిగిలినటువంటి ఆస్ట్రాలజీల మాదిరిగా ఒక వీడియో చేసుకోవటం, దాన్ని ముందు యూట్యూబ్లో పెడతాం, అలా దాన్ని ప్రైవేట్గా పెడతాం, ఆ సంఘటన జరిగినదా బయట తీయడం లేదు. ప్రత్యక్షంగా నేను గుణదల శ్మశానంలో
గుణదల శ్మశానంలో, పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్. వాళ్ళ కనీసం చచ్చిపోయిన భార్య చూడడానికి మొగుడు రాలేదు, పిల్లలు రాలేదు. మాలాంటి వాళ్ళం వాలంటీర్గా నేను రోజు 100 శవాలు తగలబెట్టానండి. కానీ బ్రాహ్మణ్ణి కాబట్టి కనీసం వాళ్ళకి 4 మంత్రోచ్చారణలతో వాళ్ళకి మొహాన్ని నీళ్లు చల్లి ఆ కార్యక్రమాలు చేసి సుమారు రోజుకు 100 అంటే నేను ఆ 2 ఎంతమంది కలిసి ఉంటాను చెప్పండి. వాలంటీర్లు మోసుకొచ్చారండి బాడీలను కూడా. వాలంటీర్లు ఎంత సేవ చేశారండి. మరి ఎందుకని వాలంటీర్స్ మీద డైరెక్ట్ అటాక్ ఎందుకని జరిగింది? అగైన్ ఇప్పుడు వాలంటీర్స్ ఉండాలి, వాళ్ళకు జీతం పెంచబోతున్నామని ఇప్పుడు టీడీపీ చెప్తోంది. ఇప్పుడు పతివతల పాయసం పరమాన్నం తెల్లార్లు వేడుకుంటుందంట. నీవే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళని గొడ్డలిప్పి కొట్టాలని వ్యక్తి తెల్లారేపటికి నీకు ఓటు అవసరం కోసం 10,000 పెంచుతా 25,000 పెంచుతా అంటే వాళ్ళు నమ్మే స్థితిలో లేరు. ఫస్ట్ వాళ్ళు ఎంత మానసికంగా ఆడపిల్లలు ఏడుచుంటారండి. ఇంకా నీచం చెప్పమంటారా, బెండపాడు స్కూల్లో ఒక అమ్మాయి స్టేట్ ర్యాంక్ వచ్చింది 10th క్లాస్. ఆ అమ్మాయి ఫెయిల్ అయిందని ట్రోల్ చేసి పారేశారండి. వెంటనే స్పాట్కి మేము వెళ్ళాం, మైక్ పెట్టించి మాట్లాడిచ్చాం. అమ్మాయి స్టేట్ ర్యాంక్, ఒక గవర్నమెంట్ స్కూల్ స్టేట్ ర్యాంక్ వచ్చింది అమ్మాయి. అంత దిగజారాలా అంటే నీవు చెప్పే మొత్తం కూడాను భగవద్గీత కంటే మించింది వీళ్ళు చెప్పేవని వరకు. సో ఒకటి, ఈ 2024లో చంద్రబాబు నాయుడు గారు సహనం కోరిపోయి ఫ్రస్ట్రేషన్లో ఎంత కష్టపడి మనం చెప్పినా కూడా సానుకూలంగా రావట్లేదని చివరికి మన కొడాల నాని గారి భాష ఆయనకు వచ్చింది. విని 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 ఆ భాష వచ్చింది. చివరికి నీ అమ్మ మొగుడా, నీ నాయనమ్మ మొగుడా, ఒక 76 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి, 40 లక్షల వ్యక్తి ఎంత సమయాన్ని పాటించాలండి. కాబట్టి ఒకటేంటంటే అవకాశం దొరకటం లేదు. సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ డూ ఆర్ డై లాగా జరిగినాయి. అంటే ఈ పార్టీ వస్తే ఆ పార్టీ ఉండదు, ఆ పార్టీ వస్తే ఈ పార్టీ ఉండదు అనేది ఇది బాగా, అంటే మనకు కూడా కొన్ని ఇయర్స్ నుంచి రాజకీయం తెలిసిన వాళ్ళు, లేదంటే ఈ మీడియా ఫీల్డ్లో ఉన్నోళ్ళు, కొంత పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సార్. ఈ పార్టీ ఉంటే ఆ పార్టీ ఉండదు, ఆ పార్టీ ఉంటే ఈ పార్టీ ఉండదు నెక్స్ట్ ఎలక్షన్స్. అంటే ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మీకేమనిపించింది సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో? సార్ మీరు వన్ సైడెడ్గా కాకుండా బ్యాలెన్స్డ్గా చెప్పండి. నేను ఇప్పటికీ బ్యాలెన్స్గా మాట్లాడుతున్నాను. తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది అనుకోండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోతాడు? పార్టీ ఎందుకు పోతుందండి? అక్కడ ఉన్న నాయకులు ఆబ్వియస్లీ పవర్ ఉన్నటువంటి నాయకుల వైపే వచ్చేస్తూ ఉంటారు కదా. మరి సో ఆ పార్టీ ఉంటే మళ్ళా మేము ఉండము. జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ అన్న తాళాలేసి వెళ్ళిపోయారా? అది పొరపాటు అండి. ఒకటే గుర్తు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నౌ హీఈస్ 52 ఇయర్స్. మరొకసారి పోటీ చేసి గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. యు ఆర్ 76. నీ ఏజ్ ఫ్యాక్ట్ ఏంటి? నువ్వు సభలకు వెళ్ళి సైకిల్ పోవాలని మైండ్ పనిచేస్తుంది లేదు. నీకు పని చేయకపోయా, నీ కొడుకు ఉత్తర కుమారుడికి పని చేయకపోయా. సార్ బాబు గారు గెలిపించి ఆ తర్వాత లోకేష్ గారిని కూర్చోబెడతారు కుర్చీలో. వాట్ ఈస్ రాంగ్ సార్? సో మనకు సినిమా కథకి బాగుంటుందండి. అంటే ఎందుకు పాజిబిలిటీ ఎందుకు లేదు? ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఏమనండి, అసలు ఈ క్యాండిడేట్లు ఎక్కడి నుంచి ఉన్నారు అసలు చెప్పండి టీడీపీకి? నెల్లూరు ఎంపీ ఏ పార్టీ అతనండి? ఏ పార్టీ అతను? వైసీపీ చెబుతాగా సార్. రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒకటండి. ఇక్కడ టోటల్గా ఏంటంటే చంద్రబాబు గారు ఎప్పుడు కూడాను పొలిటికల్తో పాటు ఎలక్షన్ మేనేజ్ చేసిన వ్యక్తి. ఈసారి టోటల్ ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. క్యాంపెయినింగ్ ఫెయిల్ అయ్యింది. ప్రజాగళం పేరుతో ఆయన పాడు చేసుకొచ్చాడు. బాధుడితో ఈయన బాధించుకున్నాడు. నువ్వు ఒక అంశం మీద నువ్వు ఏ పోరాటం చేసి చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఈ అంశం మీద పోరాటం చేస్తున్నామని ఎక్కడ పోరాటం చూపించిందండి? ఇంకో రకం చెప్పండి, మా హిస్టరీ ఆయన గట్టిగా వాగాడు. కొన్ని సందర్భాలు నేను పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేయాలి. రోడ్ల విషయంలో పోరాడాడు, హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాను నేను. పబ్లిక్ నాడిని సక్రమంగా అందిపుచ్చుకోవడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకోలేకపోయింది. అందులో అందిపుచ్చుకోకుండా చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు.
పథకాల ద్వారా వైసీపీ గవర్నమెంట్ నిలబడుతుంది. ఎన్ని సీట్లు వస్తాయి సార్ మీ అంచనా? నా అంచనా ప్రకారం 115 నుంచి 125 అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 151 కంటే ఎక్కువ వస్తాయి అని అంటే దాన్ని ఏముందండి, ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ ఆయనకుంటుంది. గ్రౌండ్ రియాలిటీ 115 నుంచి 125. ఓకే ఆ 125 దాటితే చెప్పలేము ఇంకా. ఓకే కూటమి ఇంకా మిగతా బ్యాలెన్స్ చేసుకోండి. బీజేపీకి ఎన్ని, పవన్ కళ్యాణ్కి ఎన్ని, టీడీపీకి 31 సీట్లలో 11 సీట్లు వస్తాయండి వీళ్ళకి. ఇంకో లాజిక్ ఈ సర్వేలు పక్కన బారాయండి, సింపుల్ లాజిక్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 35 స్థానాల్లో ఎప్పుడు టీడీపీ గెలవదు. ఎప్పుడు టీడీపీ గెలిచినటువంటి చరిత్ర లేదు. రైట్ నౌ ఓకే 35. కూటమి నుంచి 20 సీట్లు వస్తాయి, 13-11 గెలుస్తారు. 35, 20, 55. ఇక మిగిలింది 120. ఆ 120 సీట్లు 40 సీట్లు రావాలి వైసీపీకి. రాయలసీమ లాక్కు వస్తుందా? విజయనగరం 5 వేసుకోండి, శ్రీకాకుళం 5 వేసుకోండి. ఒకటే గుర్తు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ 34 సీట్లు కనుక 25 సీట్స్ కనుక కూటమి లాగిందంటే ప్రభుత్వానికి ఇబ్బంది. ఈ 2 స్థానాలు కనుక 15 సీట్లు కనుక వైసీపీకి వచ్చాయంటే ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు గెలుచున్నాడు. ఆ 23 సీట్లని కాపాడుకుంటూ ఈ 65 సీట్లు గెలుచుకుంటే మ్యాజిక్ ఫిగర్కి చేరుకుంటాడు. అవునా? అవును. ఆ 88 పైన వచ్చే మెజారిటీ కదా ప్రభుత్వం నిలబడటానికి. 88 ఫామ్ చేయడానికి. అవును. ఆ పైన 15, 20, 25 వస్తే ప్రభుత్వం నిలబడుతుంది. పోనీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అనుకుందాం. 175 స్థానాల్లో పాత 23 తీసేద్దాం, ఇంకొక 50 స్థానాలు తగ్గుతాయి అనుకుందాం. కనీసం 110 కన్నా ఫామ్ అవుతాడుగా. అంత వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఉన్నప్పుడు 151 నుంచి 100కి రావడం కరెక్టే, కానీ మరి గవర్నమెంట్ రాకుండా పోదుగా. పురంధరేశ్వరి గారు ప్రయత్నం చేశారు, అక్కడ ఆమె ఓడిపోతుంది. ఆమె కూడా ఓడిపోతుంది సార్. ఏ పేరు తీసినా 40,000 ఓట్లతో ఓడిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను. ఎస్ సార్, పురంధరేశ్వరే కాదు మీరు చెప్పింది, పవన్ కళ్యాణ్ పెద్ద అంటే విభిన్నమైనటువంటి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన దుర్భాషలాడి వాళ్ళ జీవితాల మీద వీళ్ళు ప్రభుత్వం ఏర్పడే పెత్తలకాయలు మొత్తం పోతున్నాయండి. వచ్చేది మొత్తం యువరక్తం వస్తుంది, కంగారు పడద్దు. గూడూరు నరసాపురం ఎంపీ అండి, చిన్న అమ్మాయి. బహుశా అంచనా ప్రకారం 10 లక్షలు ఖర్చు పెట్టి ఉంటుంది ఎలక్షన్ మొత్తానికి. అంత తక్కువ. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ ఖర్చు పెట్టిన వ్యక్తి నరసాపురం. అక్కడ ఆమె గెలుస్తుంది. రఘురామకృష్ణరాజు అసలు వైసీపీ గెలవదు అనుకున్న ప్లేస్ అది టీడీపీ కంచుకోట. ఆ కంచుకోటలో ఈయన పోయి ఏలుపెట్టాడు, నా బంగారు పుట్లో ఏలుపెడితే కుట్టనా అని. ఈయన పోయి అక్కడ వైసీపీని గెలిపిస్తున్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ పోటీ చేయాలంటే గాజువాక కానీ, కాకినాడ అర్బన్ కానీ, లేదా భీమవరం కానీ పోటీ చేస్తే గెలిచేవాడు. అది కూడా చెప్పా, నీకు ఎందుకు రాబాబు అక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే అక్కడ వర్మకి ఎక్కడ ప్లేస్ ఉందండి? వర్మకి ఏం చెప్పాడు, ఆయన ఓడించుకున్నానికి ఎమ్మెల్సీ ఇస్తా, ఒక కనుగొట్టి అతను ఓడించుకుని వస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తా కన్ఫామ్గా. వాడు వచ్చే సింపుల్ వెళ్ళి కూర్చుంటే ఇక మన ఉత్తర కుమారుడికి మైక్ ఉండదు, ఇంకా మొత్తం వాడే చించుకుంటాడు. నేను మనసులో బాగా కోరుకుందండి, అందరూ ఓడిపోయి లోకేష్ వచ్చి అసెంబ్లీలో కూర్చోవాలి. కథ భలే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చెప్పింది చేస్తాడు, చెప్పంది చేయడు. జీడిపి తగ్గలేదుగా మనకు. అది ఎక్కడి నుంచి వచ్చింది? జీడిపి పరిశ్రమలు లేవంటున్నారు, మనీ సర్క్యులేట్ అయింది. ఇప్పుడు సపోజ్ ఒక 10 డబ్బులు వచ్చినాయి, వాళ్ళ వస్తువు కొనుక్కున్నారు, డబ్బు ఎక్కడికి వచ్చింది? మార్కెట్లోకి వచ్చింది కదా, సర్క్యులేట్ అయింది కదా. ఇప్పుడు లేడీస్ అందరూ వైసీపీ వైపు ఉన్నారు అనేది ఒక టాక్ సార్. మీకేమనిపించింది? నిజమేనా అది? వన్ సైడెడ్ గా లేడీస్ అందరూ వేశారు. గుర్తుపెట్టుకోండి, అగ్రవర్ణాల ఆడవాళ్ళు కానీ అగ్రవర్ణాల మగవాళ్ళు కానీ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల నుంచొని ఓపిక ఉంటుందా? వాళ్ళని చూస్తే వాళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చారండి. వాళ్ళకి తెలుసు ఉదయం 10 నుంచి 11 మనం అసలే మనం ఎదవలం, మనల్ని కీలో పోస్తే ఇబ్బంది పెడతాం, వాళ్ళు ఎవరు రాలేదండి.
మార్నింగ్ 7 to 10 వన్ సైడ్, 10 to 1 వన్ సైడ్, ఈవినింగ్ 4 నుంచి విస్తృతంగా పడింది. కాకపోతే ఏంటంటే పోలింగ్ పెరిగింది కాబట్టి Yes, exactly, sir. పోలింగ్ ప్రభుత్వ పెరిగింది కాబట్టి వ్యతిరేకత. వ్యతిరేకత అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది వ్యతిరేకత కాదండి, అగ్రవర్ణాల వారిపై ఉన్నటువంటి ద్వేషంతోనే ఓటేశారు. అది కూడా యాక్చువల్గా అయితే చంద్రబాబు గెలిచేటువంటి ఆంధ్రప్రదేశ్ని ఎన్ఆర్ఐలు వచ్చి పాడు చేశారని చెబుతున్నాను నేను. ఎన్ఆర్ఐలు కనుక రాకుండా ఉంటే చంద్రబాబు గారు చక్కగా అంటే చంద్రబాబు గారు ఏంటంటే నెగిటివ్ వర్డ్స్ని తీసుకోడండి ఆయన, ఓన్లీ పాజిటివ్ పాజిటివ్. వాళ్ళ అంతర్గత సమావేశాలు బయటకు వచ్చినాయి. 147 స్థానాల్లో వైసీపీ బలంగా ఉంది, మనం వెనకబడి ఉన్నాం కాబట్టి ఏదో రకంగా డబ్బులు పంచానా మనం చేయాలంటే వాళ్ళ అంతర్గత సమావేశాలు బయటకు వచ్చినాయా, లేదా చంద్రబాబు వయసు బయటకు వచ్చిందిగా, పథకాలను పక్కన పడేస్తాను, అమరావతి డంపు చేస్తాను, కాస్త డబ్బు పంపిస్తాను వీడియో బయటకు వచ్చిందా? సో ఇక్కడ పేదలు గెలుస్తున్నారు, ఇది ఖాయం. ఎస్ సార్, షూర్ సార్. ఇవన్నీ కూడా రికార్డ్లో ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ మనం కలుస్తాము. అండ్ ఎగ్జిట్ పోల్స్ ఆ తర్వాత రిజల్ట్ తర్వాత కూడా డెఫినెట్లీ కలుద్దాం. మీ విశ్లేషణ అయితే డెఫినెట్లీ ఉండాలి సార్. సో మీరు టైం ఇస్తారని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.